మంచిర్యాల జిల్లాలో దీపావళి పండుగను దృష్టిలో ఉంచుకుని తాత్కాలిక బాణసంచ దుకాణాలపైన అధికారులు ప్రత్యేక దృష్టిని సారించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైనటువంటి అగ్నిమాపక భద్రతా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ సూచించారు. జిల్లా కేంద్రంలో పోలీస్, ఫైర్ శాఖ అధికారులు దుకాణదారులతో సమావేశం నిర్వహించారు. నిబంధనలు పాటించని దుకాణాలపైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దుకాణాల మధ్య 3 మీటర్ల దూరం, 2 అగ్నిమాపక నిరోధక పరికరాలు, 200 లీటర్ల నీటి డబ్బాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా రాబోయే దీపావళి పండుగ కోసం మంచిర్యాల జిల్లాలో ఉన్న లైసెన్స్డ్ క్రాకర్ షాప్స్ వాళ్ళు ఉన్నారు. కొన్ని టెంపరరీ లైసెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా దీంట్లో ముందే మీకు అవగాహన, ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోవాలి, ఏమేమి సర్టిఫికెట్స్ అవసరం అనే దాని గురించి ఈరోజు ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఫైర్ క్రాకర్స్ అనేది ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా క్రాకర్స్ కొనుక్కోవడానికి మహిళలు, చిన్నపిల్లలు ఎక్కువ మంది రావడం జరుగుతుంటుంది. అలాంటి సందర్భంలో యాక్సిడెంట్ కాకుండా చూడడమే మా డిపార్ట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఫైర్ డిపార్ట్మెంట్ ఎస్ఎఫ్ఓ వారు అండ్ వీళ్ళందరూ ఉన్నారు. వారు మా లోకల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు జాయింట్గా ఇన్స్పెక్షన్ చేసి ఆ ఓపెన్ గ్రౌండ్ కరెక్ట్గా ఉందా లేదా చూడడం, నివాస ప్రాంతాలకు దూరంగా ఉందా లేదా చూడడం, సింగిల్ షాప్ ఏదైనా పెట్టినట్లయితే ఆ షాప్ సరౌండింగ్స్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా హాస్టల్స్ కానీ, చిన్నపిల్లలు ఉండేది కానీ, హాస్పిటల్స్ కానీ, ఇంకా జనసమర్థం ఉండే ప్లేస్ కాకుండా ఉండేలా చూసి ఆ నామ్స్ ప్రకారం ఎక్స్ప్లోసివ్ యాక్ట్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారము మీకు పర్మిషన్